హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా ఒక మంచి హెయిర్ కట్ మీతో షేర్ చేసుకొని. ఇప్పుడైతే ఇంత మంచి హెయిర్ కట్టు నేనెలా చేశాను అన్నది. చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది తెలుసుకోవాలి కదా! తెలుసుకున్న తర్వాతే కదా మనకి తెలిసేది ఈ హెయిర్ కట్ బావుందా, బాలేదా అనని. సరే, ఇప్పుడైతే హెయిర్ కట్ చేయటానికైతే రెడీ అయిపోయానండి. ముందుగానే ఈ జుట్టు అలా చూస్తేనే తెలిసిపోతుంది. స్ట్రెయిట్ హెయిరు అలానే చిక్కు లేకుండా మంచిగా నీట్‌గా ఉంది అనని. అయినా కూడా మనం హెయిర్ కట్ చేసేటప్పుడు నేనెప్పుడు మీకు చెప్తూనే ఉంటాను గదా! పొడిగా ఉన్న జుట్టుకి, తడిగా ఉన్న జుట్టుకి హెయిర్ కట్ ఎంత తేడా ఉంటుంది అన్నది ఈరోజు ఈ వీడియోలో మీకు చూస్తే క్లియర్‌గా తెలిసిపోతదండి. పొడి పొడిగా ఉందా హెయిరు, అలానే చక్కగా దువ్వానా, ఆ తర్వాత హెయిర్ కట్ వేశా. కట్ హెయిర్ కట్ క్లాత్ షోల్డర్ మీద వేసి, ఆ తర్వాత ఇదిగో ఇలా చిక్కు తీయటానికి మళ్ళీ రెడీ అయిపోయాను. కలర్స్‌లో ఎంత బావుందో తెలుసా? ఈ మేడం గారి హెయిర్ కట్స్ చాలా వీడియోసు అంటే 2, 3 అప్‌లోడ్ చేశానండి. ప్రతిసారి మంచి కాంప్లిమెంట్సే నాకొచ్చినాయండి. అలాంటప్పుడు ఈ మేడం గారు ఆ వీడియో చూస్తూ భలే ఉంది, నాకు ఈ హెయిర్ కట్ నాకు సేమ్ అదే హెయిర్ కట్ నాకు మళ్ళీ మళ్ళీ కావాలని అలానే అడగటం. నేను గూడా అదే హెయిర్ కట్టు అలానే ప్రతిసారి రిపీట్ అంటే వచ్చిన ప్రతిసారి సేమ్ హెయిర్ కట్ చేస్తూ, ఆ వీడియో చక్కగా ఇలా మీతో షేర్ చేసుకోవటం నాకైతే చాలా 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 హ్యాపీగా ఉందండి. అవునండి. ఈ మేడం గారికి హెయిర్ కట్ చేసిన వీడియోస్ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. చూసిన వాళ్ళందరూ బావుందని చెప్పటం వల్ల ఎవరికైనా హ్యాపీ అనిపిస్తది కదా! ఇప్పుడైతే నేను చూస్తున్నారా, గమనిస్తున్నారా? వాటరు ఈ మేడం గారి హెయిరు చాలా డ్రైగా ఉంటదండి. డ్రైగా ఉంటుంది. హెయిర్ మందంగా ఉంటుంది. అలానే చిక్కు అస్సలు ఉండదు. డ్రై ఉండటం ఏంటి? చిక్కు లేకపోవటం ఏంటి అనంటే మరి ఒక్కోసారి లక్ కదండీ! అలానే చూడండి, నేను దువ్వుతున్నాను. ఎలా దువ్వుతున్నాను అన్నది నేను దువ్వే విధానాన్ని మీరు గమనించండి. అదే టైంలో ఈ మేడం గారికి ఫోనొచ్చిందండి. అంతే. ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి దువ్వటానికి రెడీ అయిపోయాను. చూస్తున్నారా, ఒకవైపు సరిగ్గా దువ్వినట్టు అనిపిస్తుంది. ఇంకోవైపు సరిగ్గా దువ్వనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే హెయిర్ కట్ చేస్తూ ఇంకొక చేత్తో వీడియో తీయటం. ట్రైపాడ్ పెట్టి తీయొచ్చు. కానీ ఇంత దగ్గరగా తీయాలి అంటే నా చేతిలోనే ఫోన్ ఉండాలి అన్న ఉద్దేశంతో చక్కగా అలా ఫోన్ పట్టుకొని ఇలా హెయిర్ కట్ చేద్దామని ప్రిపేర్ అవుతూ ఇలా దువ్వుతూ ఉండంగా ఆ ఫోన్‌లో చూస్తే నాకు కరెక్ట్‌గా లేదు అనని చెప్పి అంతే. ఒక్క క్షణం ఫోన్ అలా పక్కన పెట్టేసి మంచిగా దువ్విన తర్వాతే ఇప్పుడు హెయిర్ కట్ చేయటం స్టార్ట్ చేశాను. చూస్తున్నారా? ఆ హెయిర్ కట్ షేప్ ప్రకారమే ముందుగానే అలా నీట్‌గా దువ్వేసుకున్నాను. ఫోర్ హెడ్ దగ్గర నుంచి చెవులకు కానీ, ఇటు కుడివైపు చెవుల దగ్గర గానీ, ఎడమవైపు చెవుల దగ్గర గానీ నీట్‌గా అలా దువ్విన తర్వాత ఇప్పుడు కటింగ్ మొదలుపెట్టాను. ఎలా కట్ చేస్తున్నానో చూడండి. మేడం గారు కొంచెం షార్ట్‌గానే కావాలని అడగటం, దానికి తగ్గట్టుగానే నేను కొంచెం హెయిర్ ఎక్కువగానే కట్ చేశాను. ఇప్పుడు ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఆ హెయిర్ కట్ క్లాత్ తీస్తాను గదా! అప్పుడు గమనించండి, బ్లౌజ్ నెక్ ఎంత మటికుంది, అలానే కట్ చేసిన ఈ హెయిర్ ఎంత మటికుంది అన్నది గమనించండి. అదే పొడి పొడిగా అంటే డ్రైయర్ పెట్టిన తర్వాత జుట్టు ఎంత షార్ట్ అవుతుంది అన్నది కూడా గమనించండి. అంటే పొడిగా ఉన్న జుట్టు ఎలా ఉంటుంది, తడిగా ఉన్న జుట్టు ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదండీ! తడిసిన జుట్టు అబ్బో! చాలా పొడవుగా ఉన్నట్టుగా అనిపిస్తది. అదే పొడి పొడి అయిందనుకోండి పొట్టి అయిపోతది. తెలిసిందే కదా! చూస్తున్నారా? ఎంత తేడా ఉందో? తల ముందుకి వంచటం వల్ల షార్ట్‌గా అనిపిస్తుంది చూసారా? ఇందాక స్టార్టింగ్ గమనించారా? గమనించలేదా? అయితే ఒక్కసారి బ్యాక్‌కెళ్ళి అలా చూసేసి, ఆ తర్వాత ఇలా ఈ హెయిర్ కట్‌కి, ఈ నెక్ హెయిర్‌కి అదేనండి బ్లౌజ్ నెక్‌కి ఎంత గ్యాప్ ఉందో చూసారు. అదే క్లిప్ పెట్టుకున్న తర్వాత ఎంత లుక్ వస్తుందో కూడా గమనించండి. అలానే చక్కగా మనము ఫంక్షన్‌కి వెళ్ళాలి అన్నప్పుడు, రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడంటే పార్లర్‌కొచ్చారండి. చక్కగా హెయిర్ కట్ అయిపోయింది. ఆ తర్వాత చక్కగా డ్రైయర్ పెట్టేశాను. ఆ తర్వాత ఆ హెయిర్‌ని ఫోల్డింగ్ చేసేసాను. నీట్‌గా, అందంగా అనిపిస్తుంది. కానీ ప్రతిరోజు మనం డ్రైయర్ పెట్టుకోలేము. అలానే ఇంకొకళ్ళు డ్రైయర్ పెట్టాలి. అలా కాకుండా మనకు మనమే ఎలా హెయిర్‌ని ఫోల్డింగ్ చేసుకోవచ్చు అని చాలా కష్టం గదా! అది పోనీ టైల్‌కి ఇంకొంచెం కష్టం. కానీ చేతి ప్రాక్టీస్ కనుక ఉందనుకోండి చక్కగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు.
అలానే ఇంట్లో ఎవరన్నా ఉంటారు కదండీ! మన పిల్లలు లేకపోతే సర్వెంట్ మనకి హెల్ప్ చేసే పనమ్మాయి ఉంటుంది కదా! ఆ అమ్మాయి చేత కూడా చక్కగా ఇదిగో నాకు ఇలా ఫోల్డింగ్ చేయవా అని చెప్పి అడిగి మరీ ఫోల్డింగ్ చేసుకున్నామనుకోండి. అసలు ఎంత నీట్‌గా ఉంటుందో కదా! ఈ హెయిర్ ఆ కలర్ కాంబినేషన్ ఎంత బావుందో కదా! ఇలా హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత మేమిద్దరము ముచ్చట్లేసుకున్నామండి హెయిర్ కట్ చేస్తున్నప్పుడు. నా ఈ నేను చేయించుకున్న ఈ హెయిర్ కట్టు మా అపార్ట్మెంట్స్ అంటే ఈ మేడం గారు ఉండేది అపార్ట్మెంట్స్‌లో ఉంటారండి. నా హెయిర్ కట్ చాలా మందికి నచ్చుతుంది. ఈ కలర్ అంటే డిఫరెంట్ కలర్స్ షేడ్ ఉంది కదా! కలర్ అంటే కలరింగ్ వేసుకున్నారా అడుగుతూ ఉంటారండి. కాదండి. హెయిర్ కట్ హెన్నా పెట్టుకున్న దాంట్లోనే ఆల్రెడీ కొంచెం వైట్ హెయిరు, కొంచెం బ్లాక్ హెయిర్ ఉంది కాబట్టి, ఆ హెన్నా పెట్టుకున్నప్పుడు ఈ కలర్ రావటం ఈ మేడం గారికి చాలా లక్ అండి. భలే అందంగా గూడా అనిపిస్తుంది. ఎలా ఉంది నేను చేసిన ఈ హెయిర్ కట్టు? మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నానండి. పాతగా అంటే ఈ మేడం గారికి చేసిన హెయిర్ కట్స్ కొన్నున్నాయండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సేమ్ హెయిర్ కట్టే కానీ కొంచెం డిఫరెంట్‌గా మార్చి చేయటం వల్ల ఏందంటే లుక్ మారుతుంది. అలానే ఇప్పుడు చూడండి ఈ మేడం గారు క్లిప్ పెట్టుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్లిప్ పెట్టుకుంటే బావుంటుందా అని ఆ క్లిప్‌ని నాకొక్కసారి చూయించారండి. నేనలా గమనించి అంటే ఈ క్లిప్పు కరెక్ట్‌గా సెట్ అయ్యిద్దా లేదా అన్నది అడగటం కరెక్ట్‌గా ఉంటుందండి. మంచిగా ఉంటుంది పెట్టుకోండి. ఇంతకన్నా అంటే ఇది రెగ్యులర్‌గా ఉండేటప్పుడు బయటకి వెళ్ళినా అలా ఉపయోగపడుతుందండి. పార్టీ ఫంక్షన్ ఏమైనా జరిగేటప్పుడు కొంచెం ఫ్లక్కర్స్ చాలా మంచియి వచ్చినియండి. అవి చూడండి. క్లచ్ అయినా పెట్టుకోవచ్చు, క్లిప్ అయినా పెట్టుకోవచ్చండి. మీ టేస్ట్, మీ చాయిస్ అండి. కానీ ఇప్పుడు లోకల్‌గా అంటే ఇంట్లో పెట్టుకోవటానికి ఈ క్లిప్ అయితే బానే ఉంటుందని మేమిద్దరం అలా ముచ్చట్లేసుకొని మొత్తానికి ఫైనల్‌గా హెయిర్ కట్ అయితే నేను కంప్లీట్ చేశానండి. మీకు గూడా ఈ హెయిర్ కట్ నచ్చుతుందనే అనుకుంటున్నానండి. ఇంకా బోలెడన్ని హెయిర్ కట్స్ చాలా హెయిర్ కట్స్ మన ఛానల్‌లో ఎప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త హెయిర్ కట్సు మళ్ళీ సీజన్ మొదలవుతుంది కదండీ! పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా! అందుకని రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మంచిగా రెడీ అయ్యేవాళ్ళు ఉన్నారు. అలానే పార్లర్‌కి ఫేషియల్స్, హెయిర్ కట్స్, ఐబ్రోస్ అలానే మేకప్స్ చేసుకునే వాళ్ళు కూడా ఇంకా చాలామంది. సారీ ఇంకా అలా వచ్చేవాళ్ళున్నారండి. సీజన్ మొదలవుతుందంటే మా వర్క్ కూడా బిజీగా ఉంటాం గదా! మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి నేను మళ్ళీ రెడీగా ఉంటానండి.